ఫోటోస్ని పంపిస్తుంది. Today we targeted the 101st launch from Sriharikota. The PSLV C61 EOS 09 mission was targeted. The PSLV is a 4-stage vehicle. Up to the second stage the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage we are seeing a observation and the mission could not be accomplished. After analysis we shall come back. Thank you. PSLV C61 ప్రయోగంలో మూడవ దశలో సాంకేతిక సమస్యను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. PSLV C61 ప్రయోగం కొనసాగుతుంది. మూడో దశ తరువాత సాంకేతిక సమస్యను గుర్తించాము, అదేంటో తెలిసి తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తానంటూ అక్కడ శాస్త్రవేత్తలు ఇప్పుడే మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. మూడో దశ తరువాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రస్తుతం అదేమిటి అనేది అక్కడ వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఒకటవ దశ రెండవ దశ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోయాయి, కానీ థర్డ్ స్టేజ్ లో మాత్రం ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ని గుర్తించడం జరిగింది. సో దట్ ప్రస్తుతం ప్రయోగానికి సంబంధించి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమిటి అనేది తెలుసుకున్న తర్వాత మళ్ళీ మన ముందుకు వస్తారు మా ప్రతినిధి మురళి. సిద్ధంగా ఉన్నారు మురళి? అంటే మరొక 7 నిమిషాల్లోనే పూర్తిగా మిషన్ కంప్లీట్ కావాల్సి ఉంది. 3 దశలు కూడా సజావుగా కొనసాగిన తర్వాత 3 నుంచి 4వ దశకు వెళ్ళడానికి మరొక 7 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. అది ఈ సమయంలోనే మనం అక్కడ మనకు డిస్ప్లేలో ఉన్నటువంటి ఒక మ్యాప్ లో కూడా చిన్న అబ్జర్వేషన్ కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా కిందకి జారవచ్చినట్టుగా వెళ్ళడం, ఆ వెళ్ళిన వెంటనే కొద్ది క్షణాలకే ఇస్రో కూడా ఆ ఫ్రేమ్ కూడా మార్చి మరొక ఫ్రేమ్ కూడా చూపించింది. దాదాపు 3 నిమిషాల పాటు కూడా ఉత్కంఠ అనేది కొనసాగింది. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇస్రో సంబంధించినటువంటి గ్రౌండ్ నుంచి, అంటే భూమి మీద నుంచి అబ్జర్వ్ చేసేటువంటి రాడార్ స్టేషన్ త్రివేంద్రంలో ఉంటుంది. సో త్రివేంద్రం గ్రౌండ్ స్టేషన్ నుంచి సమాచారం రావాల్సి ఉందని కూడా ఇస్రో ప్రకటన చేసింది. అయితే ఆ కొద్ది నిమిషాల కంటే 1 నిమిషం ముందే ఇస్రో చైర్మన్ కూడా మాట్లాడుతూ 3వ దశ దాటిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ ప్రయోగం అయితే అసంపూర్తిగానే ఉంది, ఇంకా పూర్తి కాలేదు. సో ఎందుకు ఈ సమస్య తలెత్తింది, పూర్తి వివరాలు కాసేపట్లోనే వెల్లడిస్తామని ప్రకటించి వెళ్ళిపోయారు. సో PSLVలో సక్సెస్ రేట్ అనేది దాదాపు ఇటీవల కాలంలో చూస్తే 100% ఉంది. కానీ ఇదే తొలిసారి చాలా సంవత్సరాల తర్వాత PSLVలో ఫెయిల్యూర్ అనేది చూడడం ఇస్రో ఇదే అని చెప్పాలి. సో ఇలాంటి ప్రయోగంలో ఎందుకు ఆ సమస్య తలెత్తింది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. దేశ భద్రతకు సంబంధించినటువంటి ప్రయోగంగా చాలా కీలకంగా ఇస్రో చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది కేవలం సాంకేతిక సమస్యగా చూడాలా, లేదా మరేదైనా కారణం ఉందా, కుట్ర కోణం ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో సో పూర్తి సమాచారం ఇస్రో ఇచ్చే వరకు ఏం జరిగిందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే మురళి, గతంలో ఈ విధంగా శాటిలైట్స్ ప్రయోగించినప్పుడు ఇలా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు మళ్ళీ ఎంతసేపట్లో ప్రయోగం మళ్ళీ మొదలు పెట్టారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఒక్కసారి గ్రౌండ్ మీద రాకెట్ ఉన్నంత వరకు కూడా సాంకేతిక సమస్య తలెత్తితే ఆ ప్రయోగాన్ని అప్పటికప్పుడు నిలిపివేసి మళ్ళీ కూడా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన తర్వాత మళ్ళీ ఆ ప్రయోగం అనేది కౌంట్ డౌన్ అనేది మొదలై మళ్ళీ ప్రయోగం జరుగుతుంది. ఒకవేళ ఆ సమస్య అనేది పెద్దదిగా ఉంటే గనక మొత్తం రాకెట్ ను డిస్మాండిల్ చేసి మళ్ళీ కూడా రాకెట్ ను తయారు చేసి మళ్ళీ కూడా నింగిలోకి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కసారి నింగిలోకి రాకెట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే మాత్రం దాన్ని సవరించేటువంటి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. సో ఇటీవల మనం చూసినటువంటి ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగాలు కానీ ఇతర దేశాలు చేపట్టినటువంటి ప్రయోగాల్లో కూడా అయితే ఎప్పుడైతే కేవలం రాడార్ సిగ్నల్ శాటిలైట్ నుంచి భూమికి పూర్తిగా కూడా తెగిపోతాయో వాటిని పునరుద్ధరించడానికి మాత్రమే కొన్ని సందర్భాల్లో మళ్ళీ సిగ్నల్స్ కోసం ప్రయత్నించి సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటిది ఇది 3వ దశ నుంచి 4వ దశకి, అంటే వెళ్లాల్సినటువంటి కక్షలోకి వెళ్ళకపోవడం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. ఆ కక్షలోకి కనుక వెళ్ళిపోయింటే ఆ సిగ్నల్స్ కనుక రాకుండా ఉంటే వాటిని సవరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మురళి వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా వేరే మార్గంలో వెళుతూ ఉన్నట్లుగా మనకి స్క్రీన్ పైన స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల సిగ్నల్స్ అందక ఆ ప్రాబ్లం తలెత్తిందా లేక సాంకేతిక సమస్య అనుకోవచ్చా?
అంటే మనకు అక్కడ సిగ్నల్స్ లో కనబడుతున్నట్టు మన పై లైన్ లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కింద పైన 2 లైన్లు ఉన్నాయి. అక్కడ 3వ దశ దాటిన తర్వాత ఆ మ్యాప్ ప్రకారం వెళ్లకుండా కిందకి వెళ్ళడం అంటే అక్కడ సిగ్నల్స్ కట్ అవడం అనేది దాని మీద ఇప్పుడు స్పష్టత రావాల్సింది. అయితే అక్కడ వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా అది కిందకి ఉన్నట్టుండి అది పయనించిందా, దీని కారణంగానే సిగ్నల్స్ వెళ్లాల్సినటువంటి మార్గంలో కాకుండా డౌన్ ఏరియాలో మనకు చూపించిందా అనేది ఇప్పుడు మనకు తెలియాల్సింది. అక్కడే శాస్త్రవేత్తలకు కూడా అనుమానం వచ్చింది. ఆ వెంటనే కొద్ది క్షణాలకే ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ నుంచి త్రివేంద్రం నుంచి సమాచారం కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. త్రివేంద్రం నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు కొద్ది నిమిషాలకే ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా ఈ ప్రకటన చేశారు. సో అక్కడ వెళ్లాల్సినటువంటి మార్గంలో ఇంజన్ లో సమస్య తలెత్తిందా, లేదంటే సిగ్నల్స్ అందడం అనేది సాంకేతిక సమస్యగా మారిందా, లేదా మరేదైనా కారణం ఉందా అనేది మాత్రం ఇస్రో శాస్త్రవేత్తలు కాసేపట్లో మనకు తెలియజేసే రైట్, థ్యాంక్ యూ.